అలానే నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కాబట్టి చక్కగా క్లీన్ చేస్తాను. ఆ క్లీనింగ్ ఏం నేను మీతో షేర్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే అంటే డే 1 ఆఫ్ నవరాత్రి బ్లాగ్ అయితే చూస్తారు. మార్నింగ్ 4 o'clockకే డే అయితే స్టార్ట్ అయింది. 1 గంట ప్రీపోన్ చేశాను. ఎందుకంటే నవరాత్రి ఫస్ట్ డే మందిరం క్లీనింగ్ అవన్నీ ఉంటాయి. మామూలుగా కూడా ఈ నవరాత్రులు అన్ని రోజులు కొంచెం 4 o'clockకి అలానే లేస్తాను. ఎందుకంటే స్కూళ్ళు ఆఫీసులు ఉంటాయి, అమ్మవారికి పూజ నైవేద్యం ఇవన్నీ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇలా పూజలు ఉన్నప్పుడు కొంచెం ప్రీపోన్ చేసుకుంటే టెన్షన్ ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు, లేకపోతే హడావుడి అయిపోద్ది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నా డే 1 నవరాత్రి ఎలా గడిచింది, నేను ఏమేం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ 4 o'clockకి లేవగానే ముందు ఇల్లు వచ్చి మాప్ అయితే పెట్టుకోవాలి కదా. ఇంట్లో గుమ్మం ముందు మాప్ అయితే పెట్టేసుకుంటే తర్వాత స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా ముగ్గులు అవి వేసుకుంటూ వంట చేసుకుంటూ అవన్నీ చేయొచ్చని ప్లాన్ అనమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు. ఈరోజు డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పినట్టే ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అండ్ పింక్ కలర్ శారీ కాబట్టి నేను ఈ శారీ కట్టుకున్నాను మొన్న చూపెట్టినట్టే. అండ్ అరౌండ్ 4-4:15కి లేచాను నేను. ఫస్ట్ డే కదా, కొంచెం అంటే హీట్గా ఉంటుంది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఆ పనులన్నీ అయిపోయాయి. గుమ్మం ముందు కూడా తుడిచేసాను. ఇప్పుడు గుమ్మం ముందు ముగ్గు పెట్టేసి మందిరం క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేయాలి. మామూలుగా క్లీన్ చేసుకుంటాం కదా, అలానే నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కాబట్టి చక్కగా క్లీన్ చేస్తాను. ఆ క్లీనింగ్ ఏం నేను మీతో షేర్ చేయట్లేదు. ఆ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడైతే మీరు చూసేయచ్చు. ప్యారల్గా నేను నైవేద్యం రెడీ చేసుకుంటూ మందిరం క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాను. ఇంకా కొంతసేపు తర్వాత మా అమ్మాయికి లంచ్ బాక్స్, మా వారికి లంచ్ బాక్స్ అవి కూడా రెడీ చేయాలి. ఫుల్ డే బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను, కంటిన్యూ అవుతుంది. ఎక్కువ మాట్లాడే టైం వేస్ట్ చేయను. ఈరోజు నేను అమ్మవారి కోసం పెసరపప్పు పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ డే. కొంతమంది కట్టె పొంగల్ కూడా చేస్తారు, మన ఇష్టం ఏదన్నా చేయొచ్చు. నాకు స్వీట్తో స్టార్ట్ చేయాలని అందుకే పెసరపప్పు పాయసంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆ రెసిపీ కూడా మీతో రికార్డ్ చేసి షేర్ చేస్తాను. సో ముందు చెప్పినట్టే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. ముందు ఫాస్ట్గా గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకొని మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకలా ముందైతే పెసరపప్పుని కొంచెం ఫ్రై చేసుకొని కుక్ అవ్వడానికి కుక్కర్లో అయితే పెట్టేశాను. పెసరపప్పు పాయసం కదా, ముందుగా పెసరపప్పును కుక్ చేసుకొని రెడీగా ఉంచితే 5:30కి అంతా ఎలాగో మాకు పాలు వస్తాయి కాబట్టి ఆ తర్వాత స్లోగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఏమో చెప్పలేం, మా కంట్రీ డిలైట్. నేను ఏదన్నా ప్లాన్ చేసుకుంటే ఆ రోజే లేట్ వస్తాడు, అలా ఉంటుంది. సో అప్పటి వరకు మనకైతే ఏం తెలియదు కాబట్టి నేనైతే పప్పు కుక్ అవ్వడానికి పెట్టేశాను. పెసరపప్పుతో మీరు ఏ రెసిపీ చేస్తున్నా, అది మీరు చక్కెర పొంగల్లో వేసినా, ఇలా పెసరపప్పు పాయసం చేసినా, ఈవెన్ పెసరపప్పు చారు చేసుకున్నా సరే మీరు ఇలా పచ్చిగా వేసేస్తే ముంగల్ అదొక రకమైన పచ్చి వాసన వస్తుంది, మిగతా దాల్స్లా కాదు. కాబట్టి కొంచెం ఫ్రై చేసుకున్నారంటే కమ్మగా టేస్ట్ బాగుంటుంది. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టి
కుక్ చేసేసుకోవడమే. నార్మల్ పప్పు ఉడకబెట్టుకున్నట్టు మెత్తగా ఉడకబెట్టుకోవడమే. చాలా ఈజీగా అయిపోద్ది నైవేద్యం మాత్రం. నేను మీతో చెప్పినట్టే నాకు ముందు స్వీట్తో స్టార్ట్ చేద్దామని ఈరోజైతే అలా చేసుకున్నాను. అండ్ ఈ నవరాత్రుల రోజు మీరు కంపల్సరీ రోజు అమ్మవారికి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకుంటే మంచిది. నేను ఎలాగో ఈరోజు పెసరపప్పు పాయసమే కదా అన్నట్టు వడపప్పు అయితే నానపెట్టలేదు, కానీ పానకం మాత్రం చేసి పెట్టుకున్నాను. ఈవెన్ ఫ్రైడేస్ కూడా మీరు అమ్మవారికి పానకం చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఎవ్రీ ఫ్రైడే. మిగతావి ఏమీ చేసినా చేయలేకపోయినా పాలు, పానకం, బెల్లం ఇలాంటివన్నీ చక్కగా పెట్టేసుకోవచ్చు అమ్మవారికి. ఇక్కడైతే మందిరం క్లీనింగ్ అంతా నేనేం రికార్డ్ చేయలేదు, చెప్పాను కదా చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి. ఇది ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే. ఇంకా విగ్రహాలు అయితే క్లీన్ చేస్తాను, పట్టాలన్నీ వెట్ వైపుతో క్లీన్ చేస్తాను కాబట్టి అవి క్లీన్ చేసేసి బొట్లు పెట్టి పెట్టేశాను. ఇంకా విగ్రహాలు అంటే వెండివి కొన్ని రూపేరీతో చేసేవి రూపేరీ, నార్మల్ విమ్ లిక్విడ్తో చేసేసాను ఈరోజైతే. ఎందుకంటే నేను క్లీన్ చేసి 10 days కూడా అవ్వలేదు కదా, వెండివి కూడా అన్నీ నీట్గానే ఉన్నాయి కాబట్టి సింపుల్గా విమ్ లిక్విడ్తో క్లీన్ చేశాను. బ్రాస్వి మాత్రం కొంచెం నల్లగా అయినట్టు అనిపిస్తే వాటిని పితాంబరితో క్లీన్ చేసుకున్నాను. ఇంకా నీట్గా అన్నీ వైప్ చేసేసుకొని, అసలు వాటర్ అనేది లేకుండా హార్డ్ వాటర్ కాబట్టి కొంచెం ఎక్కడైనా వాటర్ డ్రాప్స్లా ఉన్నా సరే నల్లగా మరకలు పడిపోతాయి కొంతసేపటికి. అందుకని నీట్గా వైప్ చేసుకొని మళ్ళీ అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని సెట్ చేసేసుకుంటున్నాను. ఇప్పటికి ఇంకా స్వీట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే పాలు రాలేదు. పాల కోసం వెయిట్ చేస్తున్నాను. సరే, వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మందిరం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. మధ్యలో ఉండగా వచ్చాయి, సరే ఇంకేం లేస్తానులే అన్నట్టు ఇది ఫినిష్ చేసేసుకొని ఆ పని చేసుకుంటూ ఈలోగా మా అమ్మాయికి కూడా లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, ఆ పని కూడా చూసుకోవాలి. మనం ఇంట్లో ఈ పూజలు హడావుడి ఇవన్నీ చేస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నేను ఇంతకుముందు కూడా మీతో చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మీరు ఏ పూజలు చేయొద్దు. వాళ్ళకి కావాల్సినవన్నీ టైం టు టైం అందించేసిన తర్వాత మీ పూజలో మీరు ప్రశాంతంగా అరగంట, గంట, 2 గంటలు మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోండి. మీ అమ్మవారితో హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీ, ఇంట్లో వాళ్ళు హ్యాపీ, అమ్మవారు కూడా హ్యాపీ. ఇంకా ఫైనల్గా పాలైతే వచ్చేసాయి కాబట్టి ముందు పాలు కాచడానికి అయితే పెట్టాను. ఏదో పప్పు కొంచెమే వేసాను కదా సరిపోతాయిలే అన్నట్టు ఈ చిన్న గిన్నె అయితే పెట్టాను, కానీ తర్వాత మార్చాల్సి వచ్చింది. పప్పు వేసేసరికి ఇది ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఇంకా బెల్లం వేసిన తర్వాత ఇంకా ఓవర్ఫ్లో అయిపోతుంది అనిపించింది. యూజువల్గా నైవేద్యాలు చేసేప్పుడు ఆ బ్రాస్దే పెట్టేస్తాను, మరి ఏంటో ఈరోజు అలా అనిపించి స్టీల్ది అయితే పెట్టేశాను. ఇందులో కూడా నైవేద్యాలు చేస్తూ ఉంటానులేండి, సేమియా పాయసం అలాంటివి, వెజ్దే ఇది. కానీ ఎందుకో అలా సరిపోలేదు ఒక్కొక్కసారి అంతే. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా నాకు యూస్ఫుల్గా ఉంటాయి. చూసారు కదా, పాలు మరిగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసేసుకోవడమే. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. పాలు మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి. మీకు పాయసం గట్టిగా కావాలా, మాలా ఇలా కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలా అనే దాన్ని బట్టి మీరు పాలు క్వాంటిటీ తీసుకోండి. అందుకే నేను దానికి మెజర్మెంట్ అయితే ఏం చెప్పట్లేదు. ఫైనల్గా ఆవు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను. ఈరోజు నా దగ్గర క్యాష్యూస్ లేవులేండి, అందుకే ఆల్మండ్స్ని సన్నగా కట్ చేసి అవైతే వేసాను. ఇంకా మా అమ్మాయి రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరిపోయింది. తన కోసం అయితే ఈరోజు పన్నీర్ పరాటా చేశాను. అండ్ మా కోసం అయితే చపాతీల్లోకి సొరకాయ టొమాటో కర్రీ చేశాను. మా అమ్మాయికి పన్నీర్ పరాటా చేశాను కదా, ఫుల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. హాఫ్ అయితే తనకు సరిపోద్ది, మళ్ళీ మిగతా హాఫ్ స్టోర్ చేసి దాంతో ఏం చేస్తానులే అన్నట్టు ఆ పన్నీర్ని కట్ చేసి మాకు ప్రోటీన్ కోసం ఈ కర్రీలో వేసాను. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూనే ఉంటాను. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలాంటి వాటిల్లో వేసుకొని మనం మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ని మనమైతే తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మా వారు లంచ్ బాక్స్ రెడీ చేసే టైం కూడా వచ్చేసింది. తను బస్ ఎక్కించడానికి వెళ్ళారంటే ఇంక ఈయనకేం ఎక్కువ టైం ఉండదు. బస్ ఎక్కించి వచ్చేసరికి 7:30 అయిపోద్ది. ఇంకా తను ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి బయలుదేరిపోవాలి కదా, 8 o'clock అంతా తను కూడా. కాబట్టి ఇంకా ఫ్లోలో పాపను పంపించేశాక ఈయనకు కూడా ముందు కర్రీ వండేసి తర్వాత చపాతీ అంతా చేసేసి నేనైతే ప్రశాంతంగా పూజ దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా
లక్కీగా పువ్వులు అయితే దొరుకుతున్నాయి. చామంతులు ప్రస్తుతానికి ఎల్లో వైట్ 2 దొరుకుతున్నాయి. నేను మొన్న సాటర్డే తెప్పించానులేండి. ఆ రోజు కొన్ని పూలు తీసి పక్కన అయితే పెట్టాను. మళ్ళీ మండే దొరుకుతాయో లేదో అని. అప్పుడే ఉంటాయి, మళ్ళీ అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ప్రీ ప్లానింగ్ అవసరమే. ఇక్కడ పూల విషయంలో మనలాగా ఎక్కువ దొరకవు కాబట్టి. ఇంకా ఈరోజు అంటే మండే రోజు ఒక 2 డేస్కి 3 డేస్కి సరిపడా ఒకేసారి తెప్పించి పెట్టేసుకుంటాను, ఇంక ఇబ్బంది లేకుండా. ఇంకా ఫైనల్గా పూలతో అలంకరించేసిన తర్వాత ఇప్పుడు పూజ అంటున్నాం, ఆల్రెడీ దీపారాధన వెలుగుతుంది కదా అనుకుంటున్నారా? ఇందులో ఒకటి ఎగ్జామ్స్ కాబట్టి మా అమ్మాయి వెళ్తూ దేవుడికి రోజు మామూలుగా నమస్కారం చేసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి జస్ట్ అలా దీపం వెలిగిస్తుంది. ఒకటైతే మా వారు వెలిగిస్తారు రోజు సుబ్రహ్మణ్య స్వామికి. అది పైన కామాక్షి దీపం ఈ రోజుకి నేనైతే చేసుకుంటున్నాను అనమాట. అండ్ మనం పూజకి చేసే ఏర్పాట్లన్నీ కూడా పూజతో సమానమే కాబట్టి మీరు చక్కగా బ్యాక్గ్రౌండ్లో మంచి దేవుడి పాటలు ఏవో ఒకటి మీకు ఏది నచ్చితే అది, లేకపోతే ఆ రోజుకి తగ్గట్టు. నేనైతే మోస్ట్లీ లలిత సహస్రనామమే పెడతాను. మార్నింగ్ లేవగానే అదే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు కాబట్టి మామూలు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పాటు బాల త్రిపుర సుందర అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను. నేను మీకు మొన్న శారీస్ వీడియోలో కూడా చెప్పాను, నైవేద్యంలో వడపప్పు పానకం ఎలా ఇంపార్టెన్సో ఈ నవరాత్రుల్లో కుంకుమార్చన కూడా అంతే ఇంపార్టెంట్. చక్కగా చేసుకోండి. ఇక్కడ నేను మీకు తర్వాత క్లోజప్లో చూపెట్టినప్పుడు మీరు చూడొచ్చు, ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని మీరు అందులో చేసుకోండి కుంకుమార్చన. డైరెక్ట్ అమ్మవారి మీద వేసినట్టు కాకుండా డైరెక్ట్ అమ్మవారి దగ్గర కూడా చేసుకోవచ్చు, కానీ అది మళ్ళీ మనం తీసుకొని పెట్టుకోవాలంటే కుదరదు. ఇలా మీరు చక్కగా ఒక చిన్న ప్లేట్ లాగా పెట్టుకొని కుంకుమార్చన చేసుకున్నారంటే ఆ కుంకుమని మీరు చక్కగా పక్కకు తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీరు ఏమన్నా ప్రత్యేకమైన పనులకి ఇంపార్టెంట్ పనులకి వెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు పెట్టుకోవచ్చు. మనం 11 డేస్ చేస్తాం కాబట్టి కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరు రోజువారీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమన్నా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి మీకే, అలాంటప్పుడైతే పెట్టుకోవచ్చు. అందుకే నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా మీతో మెన్షన్ చేసి చెప్పాను. ఎవ్రీ టైం ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని సపరేట్గా కుంకుమార్చన అయితే చేసుకొని ఆ కుంకుమని సపరేట్గా తీసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఫైనల్గా అన్నీ చదివేసుకోవడం అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నేను అమ్మవారి అన్నట్టు మనశ్శాంతిగా మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాను. హారతి ఇచ్చేయడం అయిపోయింది కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు డే 1 నవరాత్రి పూజ ఎలా చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. నైవేద్యం ఏం చేసుకున్నారు అనేది కూడా చెప్పేయండి. ఏ చీర కట్టుకున్నాం, ఏ నైవేద్యం చేసుకున్నాం అనేది పక్కన పెడితే ఎంత భక్తిగా పూజ చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. అమ్మవారు నువ్వు ఈ చీర కట్టుకున్నావు ఏంటి అని అడగరు. మొన్న నేను చెప్పినట్టే మీ దగ్గర అవకాశం ఉంది, అవైలబిలిటీ ఉంది, ఇప్పటికిప్పుడు కంగారు పడిపోయి బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునే పని లేదు అన్నప్పుడు కట్టుకోవడంలో తప్పే ఉంది. మన దగ్గర ఆ కలర్ ఆ రోజుకి ఉంటే కట్టుకోండి. లేకపోయినా మీరు ఏ చీర కట్టుకున్నా ఏ నైవేద్యం పెట్టినా పర్లేదు. నేను చెప్పినట్టు బెల్లం ముక్క పాలు పెట్టినా కూడా పర్వాలేదు. పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయిపోయాయి. ఇంకా వాటికైతే నానపెట్టుకుంటున్నాను. ముందు ఇవి నానపెట్టేసుకుంటే ఈవినింగ్ గ్రైండర్ వేసేసుకోవచ్చు. అండ్ ఇది నానబెట్టడం అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి జ్యూస్, అందరికి ఏబీసీ జ్యూస్ కాబట్టి ఇంకా నా కోసం నేనైతే జ్యూస్ రెడీ చేసుకుంటున్నాను. జ్యూస్ రెడీ చేసుకొని తాగేస్తే ఇంకా కొంచెం నాకు వీడియోస్ వర్క్ ఉంది. నిన్న సండే కదా ఫుల్ బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఏం పని చేయలేదు. ఆ వర్క్ చేసుకునేలోపు మా అమ్మాయి వచ్చే టైం అయిపోద్ది. మా పాప 11:45 టు 12 o'clock రావడం ఏంటో కానీ నాకు అస్సలు టైం తెలియట్లేదు. ఇలా వెళ్తుంది, అలా వచ్చేస్తుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. మీ స్కిన్కి, హెయిర్కి అన్ని రకాలుగా ఉపయోగపడే ఏబీసీ జ్యూస్ అయితే మీ డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. మీకు ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇందులో నిమ్మకాయ కానీ టొమాటో కానీ యాడ్ చేసుకోండి. అప్పుడు దీని బెనిఫిట్స్ డబల్ అవుతాయి. మీకు మంచి ఎనిమిక్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి
ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. దీనిలో ఆ పులుపు కలిస్తే విటమిన్ సి ఉంటుంది కదా, అది మీరు ఆమ్లా వేయొచ్చు, లెమన్ వేయొచ్చు, టొమాటో వేయొచ్చు. రకరకాల మంది రకరకాలు వేస్తూ ఉంటారు. నాకేంటో ఈ జ్యూస్లో లెమన్ ఫ్లేవర్ అంత బాగా నచ్చదు, అందుకే యాడ్ చేయట్లేదు. మా హస్బెండ్ మాత్రం అట్లీస్ట్ నువ్వన్నా యాడ్ చేసుకో, నీకు ఆయన ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని అంటారు. ఎప్పటికప్పుడు అవాయిడ్ చేస్తూ వచ్చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా అన్నీ కట్ చేయడం అయిపోయింది. యాపిల్స్ కూడా కట్ చేసేసి మా జ్యూసర్లో హ్యాపీగా జ్యూస్ వేసేసుకుంటాను. హలో మా మమ్మీ బేబీ మ్యాచింగ్ తల్లి ఎగ్జామ్ అయిందా? 1 more to go. సరే మ్యాథమెటిక్స్ ఎలా అయ్యా చెప్పొచ్చుగా. చాలా బాగుంది. 45 వస్తాయి. ఫుల్ మార్క్స్ రావాలి మ్యాథమెటిక్స్లో. ఫుల్ మార్క్స్. అయినా హలో. ఎప్పుడు ఏదో పనిలో బిజీగా ఉంటావు కదా. అండ్ యూ హ్యావ్ 1 more ఎగ్జామ్, మర్చిపోయావా? మర్చిపోలేదు. మరి ప్రిపేర్ అవ్వాలి కదా. ఐసిటీ ఓరల్ కాదు నాన్న, థియరీ కదా, ప్రాక్టికల్ కాదు, చదవాలి కదా. వర్క్షీట్స్ ప్రింట్ ఇచ్చారు డాడీ, అవి చేయాలి. ఎప్పుడు చేస్తావు? లంచ్ తర్వాత. ఓకే, ఇప్పుడైతే ఏం చేస్తున్నావు? నేను నిన్న మ్యాథ్స్ చదువుతున్నప్పుడు నాకు సడన్గా బాగా అన్ని చాప్టర్స్ ఒకేసారి చదివేసరికి నాకు బాగా హెడేక్ వచ్చేసింది. సో నేను నా స్ట్రెస్ని బస్ చేసుకోవడానికి బీట్స్తో ఇది చేశాను. వావ్, భలే ఉంది నాన్న. బాగుంది కదా? బాగుంది, నేను నిన్నే చూసాగా. ఈ బీట్స్తో నేను చేశాను. నేను వ్లాగ్ చేయలేదు కదా, అందుకే రికార్డ్ చేయాల. ఈరోజు నువ్వు మళ్ళీ చేస్తాను నాకు గుర్తొచ్చింది. బన్ను, నువ్వు అక్క ప్యాంట్లో కలిసిపోయావురా. అవును బన్ను, యూఆర్ సో క్యూట్ లైక్ అక్క. ఓకే, ఏదమ్మా ఇంటికి చూపిద్దాం. ఇది జస్ట్ మిస్టర్ డిఐవైలో కొన్న బీడ్స్ అనమాట. ఏమైనా డెకరేషన్కి యూజ్ చేసుకుంటుందని నేను కొనిస్తే తనేమో ఇలా వాడుతుంది. అలా ఉంటుంది పిల్లలతో, మామూలుగా ఉండదు. బాగుంది కదా, వేసుకున్నాను చూద్దాం. బాగుంది తల్లి, యూ లుక్ సో నైస్. సూపర్. సరే, ఇప్పుడేం చేస్తున్నావు మరి? ఇప్పుడైతే నేను ఈ వైట్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, పర్ల్స్ టైప్, వీటితో నేను ఒక రింగ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ అదే సేమ్ టెక్నిక్, బీడ్స్ ని ఈ స్ట్రింగ్ లోకి ఇలా ఎక్కించి టై చేసేసి రింగ్ పెట్టేసుకోవడం. ఎక్స్ట్రా స్ట్రింగ్ ఉంటుంది దాన్ని కట్ చేసేసుకోవడం లైక్ తడా. ఓకే, లెట్స్ సీ. వెరీ నైస్. ఓకే, ఏదో ఒక టైం పాస్. ఏదో ఒక టైం పాస్ ఉండాల్సిందే. ఓకే, బాయ్. అయిపోయాక చూపిస్తాను. బాయ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. గ్రైండర్ వేసాను. గ్రైండర్ వేసేసి ఈవినింగ్ పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. నేను ధూపం వేసుకున్నాను. ఈ నవరాత్రుల్లో మాత్రం రోజు వేస్తా. సో అది ఇంకా గ్రైండర్ వేసా. ఇడ్లీ దోశ 2. ఇడ్లీ ఇప్పుడే అయిపోయింది. ఇంకా పిండి తీసి రవ్వ కలిపేయాలి, దోశ పిండి వేసేయాలి. సో ఈరోజు నా డే 1 నవరాత్రి అయితే ఇలా గడిచింది. ఇంకా సింపుల్గా మేము ఇడ్లీ వేసుకొని తినేస్తాం. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు డే 2 ఆఫ్ నవరాత్రి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.